ఇద్దరికి పెద్దవాడికి చిన్నవాడికి కూడా ఏమాత్రము తారతమ్యం లేకుండా ఒకే రీతిగా నిష్పక్షపాతంగా ఒకరిని ఒకలాగా కాకుండా ఇద్దరిని సమానంగా ప్రేమించాడు. ఇద్దరికి ఏది కావాలన్నా సమానంగానే ఇచ్చాడు. అందుట్లో ఏ లోపం లేకుండా ప్రేమించాడు. కానీ మన తల్లిదండ్రులు అంటే మనం అంటే ఈ భూలోకంలో కొంతమంది తల్లిదండ్రులు పెద్దవాడిని ఏం చేస్తారు, చాలా బాగా ప్రేమిస్తారు. లేకపోతే చిన్నవాడిని ఏం చేస్తారు, పెద్దవాడికి నేను ఇవ్వట్లేదురా నువ్వు దాసుకో కొరకు అని చిన్నవాడిని ఎక్కువగా ప్రేమిస్తుంటారు. కానీ దానివల్ల ఏమొస్తాయి, మనం వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళిద్దరు గ్రూప్ డిస్కషన్ పెడతారు తర్వాత కదండి. అమ్మ నీకు ఇది ఇచ్చింది, నాన్నకి ఇది ఇచ్చాడు అని చెప్పి వీళ్ళిద్దరు గొడవలు అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ గ్రూప్ డిస్కషన్ కారణం ఎవరు అంటే మనమే. కాబట్టి ఆ డిస్కషన్లు రాకుండా మనమే జాగ్రత్తగా ఉండాలి. అందరిని సమానంగా చూడాలి. అందరూ మన పిల్లలే, అంటే మనకు పుట్టిన పిల్లలు మన వాళ్ళు కాబట్టి చిన్నవాళ్ళైనా పెద్దలైనా మనం ప్రేమించాలి. అంటే చదువుకు సంబంధించి కొన్ని విషయాలు ఉంటాయి. ఇప్పుడు చదువుకు సంబంధించి ఎక్కువ పుస్తకాలు ఉన్నాయి, అది ఎక్కువ పుస్తకాలు కొంటాం, అది ప్రేమ కాదు, అది సబ్జెక్టు పరంగా కదండి.